హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. ఏంది అన్నమాట అంట హాయ్ లేదని? ఏం మిత్రమా చెప్పు, ఎందుకు అంత కోపం నీకు నా మీద? చెప్పు మిత్రమా. మీ చెల్లెలతో మాట్లాడి నాకు మిత్రమా అని వస్తుంది. నాయన మీ చెల్లెలు నాలుగు పోతుంది నాకు తిడుతుంది. నా మీద కాపీ కొట్టినావు నువ్వు అంటది. నా మాటలు డైలాగులు అన్నీ కాపీ కొట్టలే పేస్ట్ కొట్టలేనా అంటే వినే రకం కాదు మీ చెల్లాయి. కోపంతో ఊగిపోతుంది మీ చెల్లాయి. మొత్తానికైతే మేము ఈరోజు మటన్ ఇంకా కార్తీక మాసం కంప్లీట్ అయ్యింది కదా, కంప్లీట్ అవ్వకముందే అంటుపడింది. ఇదే వయసు పెడతాను మా బాబుకు తెలియదు అనమాట, అందుకే అలా మాట్లాడుతున్నాడు వెనకాల నుంచి. ఈ మటన్ అయితే ఉడికిపోయింది ఆల్రెడీ, పక్కన ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వంట చేసేటప్పుడు చున్నీలు వేసుకుంటే ఎక్కడ ఈ మంటలో పడిపోతుందా అని చెప్పేసి భయము. చున్నీలు వేసుకోకుంటేనేమో చున్నీ వేసుకోకుండా వంట చేస్తుంది అని అంటారు. మా తిప్పలు మాకే తెలుసు. అయినా ఇప్పుడు చున్నీలు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది లేండి, ఎవరెవరో కొంతమంది మాత్రం వేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మా కన్నయ్య ఒప్పుకోడు, అందుకే నాకు అలవాటు ఉంది ఆల్రెడీ. ఏదో తీసేస్తే చున్నీ లేకుంటే ఏదో మిస్ అయినా ఫీలింగ్ ఉండదబ్బా నాకైతే. ముక్కు ఎక్కువ దురదగా అనిపిస్తుంది. ఈరోజు గొడవ ఉంది ఎవరితోనూ. నన్న కొట్టోకన్నయ్య కొడతాడంట. చూస్తున్న పొద్దు నుంచి ఫోన్లు డ్యూటీ లేకుండా ఇంటికాడ ఉంటే టైం స్పెండ్ చేయట్లేదు. ఫోన్లు అంటే ఫ్రెండ్స్ చేశారు. ఫస్ట్ మీ చెల్లెలు చేసింది. మీ చెల్లెలతో నిన్న కూడా మాట్లాడలేదని ఫీల్ అయ్యి పాపము. నెక్స్ట్ మీ వదిన చేసింది, మీ వదినతో మాట్లాడాలి కదా, మాట్లాడుకుంది. మళ్ళీ చూడు నువ్వే నేను మాట్లాడాలి అంటే నువ్వే మాట్లాడు అంటివి. ఏందయ్యా ఇదంతా? నాకు ముక్కు నిలబెడితే దురదగా ఉంటే గొడవ వస్తాయి అని అంటారు ఫ్రెండ్స్. అది నిజమా కాదా అన్నది కామెంట్ చేయండి. అరికాలు కొంచెం దురదగా ఉన్నా అది దురద వచ్చి గొడవ వస్తుంది. బల్లి పడితే ఏది వస్తుంది, కోసి వస్తుంది, గొట్టం వస్తుంది. ఆడగొట్టు చెప్తా. ఎవర్రా మీరంతా? పాపులు. మేమే పాపలం కదా. అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాలా. చూపించే కెమెరా చూపి. భయం చూపించు. అదిగోండి బోటి తెచ్చుకున్నాడు. భయం లేకుండా బోటి క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. నాకు చెప్పలా బోటి తెచ్చుకున్నానని చెప్పేసి ట్యాప్ ఆఫ్ చేసి వాటి సౌండ్ వస్తుంది. బోటి క్లీనింగ్ చేసుకుంటున్నాడు. ఆయనకు బోటి పిచ్చోడు. అంతకుముందు నాకు చేయడం రాదు, నేను చేయకుండా ఉన్నాను, నాకు రాదని చెప్పి తెచ్చుకోకుండా ఉండే. ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట. అదే ఆయన గారికి ఏమి ఇష్టమో అవన్నీ నేను నేర్చుకుంటానని నాకు ధీమా. అందుకని అలవాటు అయింది ఒక 2 years నుంచి. ఈరోజు మటన్ తెచ్చుకున్నాడు. పావు కిలో మటన్ తెచ్చినాడు. మళ్ళీ ఒక 1/2 కిలో బోటి తీసుకొచ్చాడు. చూపి అది మళ్ళీ నమ్మద్దు. వాళ్ళు 1/2 కిలో బోటి తెచ్చాడు. బోటి నాకు కూడా నచ్చేది కాదు, తినేదని కాదు. మా బావ ఒకసారి చేసి పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎవరైనా బోటి ఇష్టం లేని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చాలా మందికి ఇష్టపడదు అనుకుంటున్నా తెలిసి. ఒకప్పుడు నేను కూడా అంతే, మా అమ్మ అందరం అంతే. మా ఇంట్లో ఇప్పుడు అందరం తింటాము చేస్తే. మా ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళ గురించి చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ మీదకైతే ఇంకా చూడండి. ఎప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మ ఎత్తుకుంటే ఏమి నీకేం పొద్దు అంటే చేసి పెడితే తింటారంటే అదే ఎప్పుడు అమ్మ నాన్న అంటున్నారే. మా అమ్మ నాన్న నీ పేరు ఎత్తే ఏమైనా మాట్లాడుతున్నారా? నీ గురించి ఏమైనా తీస్తున్నారా? అల్లుడు అని ఎత్తుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా చేద్దామంటే మూడంతా ఖరాబ్ చేస్తాడు మా ఆయన. దీంట్లో కొబ్బరి, అల్లము, ఎల్లుల్లిపాయలు, కారపొడి ఇలా అల్లము, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి మిక్సీ వేసేసిన అనమాట. కొంచెం కొత్తిమీర వేస్తా. చాలామంది కొత్తిమీర చాలామంది వేయరు, కానీ పల్లెటూళ్ళలో వేస్తారబ్బా. కొంచెం కారం వేసి ఉడకబెట్టేస్తున్నాం. సింపుల్ ప్రాసెస్. కారం తక్కువ వేస్తాను. ఆయన కారం తినలేకపోతున్నాడు మా బావ, అందుకే కొంచెం కారం తక్కువ. నిజంగా అబ్బా దురదగా ఉంది. 100% ఏదో గొడవ జరుగుతుంది నా లెక్క ప్రకారం. నాకు మా బావకే పడుతుంది గొడవ. ఇంకా రోజు ఉండే గొడవనే అదే పడ్డా. ఇది లేదులేండి, మామూలే. గొడవలు లేని కాపురాలు ఉంటాయో చెప్పండి అలా అని చెప్పేసి. మాకేం పెద్ద గొడవలు ఏమి ఉండవు, సింపుల్గా చిన్న గొడవలు అనమాట. ఆ మాత్రం లేకుండా ఎట్లా చూడండి. వంట చేసేటప్పుడు మా ఇల్లు ఉన్నంత వరస్ట్గా ఎవరి ఇల్లు ఉండదు అనుకుంటా 100%. బాబా ఇది ఉడికేసేనా? ఇది ఉడకబెడుతున్నా బోటి.
బోటి ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మా బావతోనే చేపిస్తా బోటి. బాగా చేస్తాడు మా బావ బోటి. నేను చేసేదానికంటే కూడా బాగా చేస్తాడు బోటి. కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. కన్నయ్య కొన్ని నీళ్ళు పట్టుకొని, కన్నయ్య వాటర్ వేస్తుంది దీంట్లో బోటిలో. వాటర్ బ్యాచా ఇదే ఇలా పోసి నీటి కడిగేసి వాటర్ వేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఉడికించేసుకోవాలి బోటి. నేను ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇప్పుడు, ఎందుకనంటే మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఇంకా ప్రతిసారి ఇదే చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. మీకు లేదు రెసిపీ కావాలి అంటే మా బావతో చేపిస్తాను రెసిపీ. నెక్స్ట్ సండే కామెంట్ చేసేయండి. బోటి తింటే చలవరం అని కూడా అంటారు, మంచిదని కూడా అంటారు. మా బావే అంటాడు, అందుకే నేర్చుకున్నాను అనమాట. నేను కళ్ళు ఉప్పేస్తాను దీంట్లో. నేను కళ్ళు బయట వేస్తా. ఇప్పుడు ఎందుకు బయటికి? నాకు తెలుసు కన్నయ్య. తొందరగా రా. ఇప్పుడేనా? ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా బయటికి పని ఉంటే. ఇప్పుడు ఉంటే వంట పని ఏదైనా చెప్తానని బాగా తెలివి అబ్బా, మామూలు తెలివి కాదు. కళ్ళు అయితే వేస్తున్నాడు కూడా చేస్తాను. నేనేం పని చెప్తాను లేకన్నయ్యా నీకు. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందిలే. అంతేనండి. ఇది కూడా దీంట్లో అయితే అంత మసాలా అంతా వేసేసాను కదా, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ వేసేసుకోవడమే. ఈ రెసిపీ అయితే ఫుల్గా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. బోటి కావాలంటే అడగండి. మా బావ బోటి చేపిస్తాను అని భయపడి పారిపోయినాడు. ఆయన ఏం చెయ్యడు, ఇంకా నేను చెప్తా ఉంటే చేస్తాడు అనమాట. అంతే. అయిన దానికి చూడండి వెళ్ళిపోతున్నాడు భయపడి. ఏదో పెద్ద ఆయన వంట చేస్తున్నట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. వంట చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఉన్నావా 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 ఆగు ఆగు. చిన్నపిల్లల లెక్క చేస్తుంటాడు అన్ని ఓవర్కే. ఇప్పుడు ఏంటి కూర బాగా ఉడకాలి. ఓకే ఓకే బ్రేక్. చూడండి కర్రీ బాగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంతే, ఇంకా చిక్కగా అయిపోయింది, మెత్తగా ఉడికేసింది. ఆ టైంలో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవడమే సింపుల్గా. నేను టమాటా వేయలేదు ఈరోజు. టమాటా కూడా వేసుకుంటాం మేము ప్రతిసారి, బట్ ఈరోజు అయితే వేయలేదు, నార్మల్గా వేసాను అనమాట. కర్రీ మాత్రం అద్దరిపోయింది. మా కన్నయ్య అయితే 1 month అయిపోయింది కదా నాన్ వెజ్ తినక. ఈరోజు అయితే సూపర్గా ఉందంట. కుమ్మేసాడు అనుకోండి, అది వేరే విషయము. దాని తర్వాత ఇస్తున్నాను అనమాట వాయిస్ తిని. కొంచెము చాలా బాగుంది. ఉడుకుతున్నాగానే 2 times తినేస్తున్నాడు మా బావ. నిజంగా బాగా అనిపించింది కర్రీ. నేనైతే కొత్తిమీర, కొంచెం కొబ్బరి, కొంచెం ఎల్లుల్లిపాయలు మిక్సీకి వేస్తాను. కొత్తిమీర కూడా వేసుకోరు కొంతమంది కదా, కొంచెం కొబ్బరి ఎల్లుల్లిపాయలు అలా మిక్సీకి వేస్ట్ చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర ఉన్న కాడికి మొత్తం మిక్సీ పట్టేసినా కాబట్టి ఇక చల్లేదానికి లేదనమాట. ఒక 10 నిమిషాలు అట్లా బాగా ఉడికితే ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట. అంతేనండి, ఎమ్మీ ఎమ్మీ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.